హలో! పిల్లలు, మళ్ళీ భాగవతం చెప్పుకుందాం. మనవలు అందరూ వచ్చి కూర్చోండి. ఇలా ఈ కృష్ణుడు ఎంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడంటే, ఆయన వేసే ఆ బాణాలు ఒక వర్షంలా కురుస్తున్నాయట ఎదటి సైన్యం మీద. అలా అతడు శరవర్షం కురిపించేటప్పుడు అలా వర్షాల్లాగా ఈ బాణాలను ప్రయోగిస్తూ ఉంటే శస్త్రాస్త్రాల తాపిడికి పుట్టిన ఈ నిప్పురవ్వలు, ఈ శస్త్రాలు అస్త్రాలు వీటికి ఇవి రాసుకుని ఒకదానికొకటి నిప్పురవ్వలు పుడుతున్నాయట. అవి ఎలా ఉన్నాయటంటే వానాకాలంలోనూ మిణుగురు పురుగులని తిరుగుతూ ఉంటాయి రాత్రిపూట. ఆ మిణుగురు పురుగులకి వెనకాల చిన్న దీపంలాగా మిలుకు మిలుకుమంటూ ఒక లైటు దీపం వెలుగుతూ ఉంటుంది. దాన్ని మిణుగురు పురుగు అని పిలుస్తారనమాట. అలా ఉన్నాయట. ఆ శస్త్రాల్లోంచి, అస్త్రాల్లోంచి వచ్చే ఆ రాపిడికి వచ్చే నిప్పురవ్వలు. బాణాల చేత చెదిరిన వీరుల కిరీటాల నుంచి కిరీటాల్లోనూ చక్కగా ఈ మణులని తాపబడి ఉన్నాయట. ఆ తాపబడిన పద్మరాగమణి ముక్కలు వాళ్ళ కిరీటాలకి పాపం ఈ బాణాలు తగిలేసరికి అందులో ఈ పద్మరాగాల యొక్క ముక్కలు ఆరుద్ర పురుగుల్లా కనిపిస్తున్నాయట. అవి రాలిపడుతూను గొప్ప చూపుల చేత గొప్ప బాణాల చేత బడిన ఈ మదగజాలున్నాయట. ఆ మదగజాల కుంభాల్లోని అంటే వాటి తలల్లోని ముత్యాలు, ఏనుగు తలలోను ముత్యాలుంటాయంటారు. ఆ ముత్యాలన్నీ కూడా ఈ బాణాల చేత తల చేల్చబడిపోతోంది ఏనుగుతాళ్ళు ఈ కృష్ణుడు వేసే బాణాల వల్ల ఎదటి సైన్యంలో వాళ్ళవి. ఆ కుంభస్థలం నుంచి ముత్యాల కింద రాలుతున్నాయట నేల మీద. అవి వడగండ్లా కనిపిస్తున్నాయట. వడగళ్ళు అంటేను చిన్న చిన్న ఐసు ముక్కలు పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అలా వడగళ్ళలా కనిపిస్తున్నాయట. ఈ తీవ్రంగా ఉన్న అర్ధచంద్ర బాణాలు ఉన్నాయట. అర్ధచంద్రాకారంగా దానికి చిగురు సూదిగా లేకుండా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. అటువంటి బాణాలు ప్రయోగిస్తున్నట్టు కృష్ణుడు. దాంతో వాళ్ళ కాళ్ళు ఖండింపబడుతున్నాడు. పాపం ఎదటి సైన్యంలో ఉన్న వాళ్ళ కాళ్ళు అవి నరకబడుతున్నాయన్నమాట. అవి వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం అలా ఇవి కృష్ణుడిని నరికేస్తుంటే, కృష్ణ కృష్ణ నిలుమని పలుకుతూ నేలపై కూలుతున్న శరీరాలు ఎలా ఉన్నాయంటే ఆ నేల మీద కూలిపోతున్నాయి వాళ్ళు. ఆ కాళ్ళు ఎప్పుడైతే అలాగా ఈ అర్ధచంద్రాకార బాణాలతోటి కొట్టేస్తున్నాడు కాళ్ళ మీద, ఆ కాళ్ళు ఎప్పుడైతే విరిగిపోయాయో కింద పడిపోతున్నారు వాళ్ళు, నేల మీద పడిపోతున్నారు. ఆ నేల మీద అలా పడిపోతుంటే నేను ఈ సేద్యం చేసేవాళ్ళు అంటే పొలాల్లోను పనిచేసేవాళ్ళు గండ్రగొడ్డళ్ళ చేత నరుకుతూ అంటారట చెట్లుని. అక్కడ ఉన్న చెట్లుని పొలం చుట్టూ ఉన్న చెట్లుని గండ్రగొడ్డలతో నరుకుతూ ఉంటే అవి అలాగ పెనువృక్షాల్లా వీళ్ళు పడిపోతున్నారట. ఆ నరకబడిన పెద్ద పెద్ద చెట్లు ఎలా పడిపోతాయో నేల మీద, అలాగ వీళ్ళ కాళ్ళు నరికేసేసరికి కృష్ణుడు అర్ధచంద్రాకార బాణాలతోటి వాళ్ళు అలా పడిపోతున్నారు పాపం. వాడిబల్యములచే భగ్నము అయిన గుహల వంటి నోళ్ల నుంచి రాలుతున్న దంతముల సమూహం మొల్లపూ గుత్తులుగా కనిపిస్తున్నాయిట. ఇంకా వాడైన బాణాలు, చాలా వాడిగా ఉన్న బాణాలని వదులుతున్నాడు కృష్ణుడు వేస్తూ ఉంటే గుహల్లాంటి నోళ్ళ నుంచి వాళ్ళ నోళ్ళు గుహల్లా ఉన్నాయట. ఆ గుహల్లా ఉన్న నోట్లోంచి కిందకి ఈ పళ్ళు రాలిపోతున్నాయి, వాటి దంతాలు రాలిపోతున్నాయట. రాలిపోతుంటే అవి పూసిన మొల్ల మొగ్గల యొక్క సమూహమా అనిపిస్తోందిట. ఆ దంతాలు తెల్లగా ఉంటాయి కదా, అవి కింద రాలిపోతూ ఉంటాను. నిశిత బాణాలు నాటిన శరీరాలు గలవై కొత్త గాయాల నుంచి రక్తం ఓడుతోందిట. ఈ బాణాలు గుచ్చుకుని శరీరాలకి అందులోంచి ఆ కొత్త గాయాల నుంచి రక్తం ప్రవాహంలా కారుతోందిట. అలా ప్రవహిస్తూ ఉంటే
తిరగలేక ప్రాణాలు విడిచే ఏనుగులు. పాపం ఇటు అటు ఇంక తిరగలేకపోతున్నాయిట అవి. శరీరం అంతా ఈ బాణాలు గుచ్చుకుంటున్నాయి. ఆ బాణాలు గుచ్చుకున్న చోట నుంచి రక్తంగా ఓడిపోతోంది. అంచేత ఇంకెక్కడికి తిరగలేక అవి ప్రాణాలు విడిచేస్తున్నాయిట ఏనుగులు. శరీరాలు గలవై కొత్త గాయాల నుండి పిలపిలా నెత్తురు ప్రవహించగా ఈ ఏనుగులు సెలయేళ్లతో కూడిన కొండలుగా ఉండినాయి. ఈ శ ఆహ్, ఈ రక్తం అంతా అలా ఓడిపోతూ ఉంటే ఆ నేలంతాను అవి సెలయేళ్ళు అంటే చిన్న చిన్న కాలువల్లా నీరు ప్రవహిస్తూ ఉంటే ఇక్కడ రక్తం ప్రవహిస్తోంది. యుద్ధభూమి గనక ఆ రక్తం ప్రవహిస్తూ ఉంటే అక్కడ ఏదైనా చిన్న కొండ ఉందా? ఏనుగు శరీరం చాలా పెద్దదిగా ఉంటుంది కదా! అంచేత ఒక కొండలా కనిపిస్తోందట ఆ చచ్చిపోయిన ఏనుగు యొక్క శరీరం. కర్కశములైన శరీరాలచే ఖండింపబడిన బాహుదండాలతో కలసి నేలపై పడిన వజ్రమయ కంఠాభరణాలు ఇంకా ఈ కర్కశంగా అంటే చాలా భయంకరంగా ఈ బాణాలతోటి ఖండింపబడుతున్నాయట. ఆహ్, ఆ చేతులు. ఆ బాహుదండాలు తో కలిసి బాహుదండాలతోటి కలిసి నేల మీద పడిపోయారట. ఈ వజ్రమయ కంఠాభరణాలు వజ్రాలు అవి పొదిగిన ఈ మెడలో పెట్టుకున్న ఆభరణాలన్నీ ఉన్నాయే అవి పాము పడగలతోటి కూడిన మొగలి పూలు. పాము ఏం చేస్తుందంటే మొగలి పువ్వు సువాసనకి వా ఆ మొగలి పువ్వులను చుట్టుకుంటుంది. అలా మొగలి పువ్వులా అనిపిస్తున్నాయిట. ప్రళయకాలమందలి సముద్ర తరంగ ఘోషకు సాటి వచ్చే భేరీ స్వనాలు. ఇంకా ప్రళయకాలంలో సముద్ర ఘోష ఎలా ఉంటుందో అలా దానికి సాటి వచ్చే భేరీ అనేవి యుద్ధంలో వాయిస్తారు. భేరీ నినాదాలు. ఆ దారుణమైన కప్పల బెకబెక ధ్వనులు అయినాయి. ఈ భేరీలు మోగిస్తూ ఉంటే అవి వానాకాలంలో ఈ ఆ వాన నీటిలోంచి బెకబెక బెకబెకమంటూ ఉంటాయి కప్పలు. అలా ఆ కప్పల ధ్వనులా అనిపిస్తూ అలా వినిపిస్తున్నాయట. భీషణములైన బాణములచే కోయబడిన గుర్రములు ఎంతో భయంకరమైన బాణాలతోటి కోసినట్టు అయిపోతున్నారు ఉన్నాయట గుర్రాలు. ఏనుగులు కూడా అలా కోయబడినట్టుగానే ఉంటున్నాయట. మనుష్యుల మెదడు మనుషుల తలకి తగిలేసరికి ఆ తల బద్దలైపోయి ఆ తలలోంచి మెదడు బయటకు వచ్చేసి అది అంతా రొంపి కింద తయారైందిట. అంటే మట్టిలో నీరు కలిపేస్తే దాన్ని రొంపి అంటారు. ఇక్కడ నీళ్లు కలపకుండా రక్తమయం అయిపోయింది ఆ యుద్ధభూమి అంతాను. అది ఒక రొంపిలా తయారైందిట. అన్ అలా కనిపిస్తోందిట. ఈ మెదడు అందులో పడేసినట్లుగా ఆ బురదలో పడేసినట్లుగాను భయంకరమైన నెత్తురు వెల్లువలు ప్రవహించాయి. ఇలాగా అక్కడ భయంకరంగా చాలా చూడ్డానికి చాలా భయమేస్తూ నెత్తురు ప్రవాహాల్లా ప్రవహిస్తోందట. ఆ ప్రవాహంలో బాహువులు పాములుగా చేతులు తెగిపోయి పడిపోయిన చేతులు ఉన్నాయే ఈ యుద్ధవీరులవి అవన్నీను పాములా అన్నట్టుగా కనిపిస్తున్నాయట. చేతులు మాత్రం తెగిపోయి అక్కడ పడిపోయాయి. ఆ చేతులు పాములు ఏమిటి అనిపిస్తున్నాయట. తలపుర్రెలు తాబేళ్లుగా ఇక తల్ల బద్దలయ్యి ఆ తలలో ఉన్న పుర్రె తాబేలా అనిపిస్తోందట. తల వెంట్రుకలు నాచుగా కనిపిస్తున్నాయట ఆ రక్త ప్రవాహంలో. చేతులు చేపలుగా ఇంకా చేతుల్లో గుత్తులు ఉంటాయే అవి చేపలుగా కనిపిస్తున్నాయట. గుర్రాలు మొసళ్ళుగా ఇంకా గుర్రాలు కూడా తెగిపోయి అందులో పడిపోయాయి. అవి మొసళ్ళ అన్నట్టుగా కనిపిస్తున్నాయట. ఏనుగులు దీవులుగా ఏనుగులు బాగా పెద్ద పెద్ద శరీరాలతో పడిపోతే అందులో అవన్నీ దీవులు అంటే చుట్టూ మరి రక్తం ప్రవాహాలు ఉన్నాయి కాలంలాగా. ఈ మధ్యలో ఈ ఏనుగులు పెద్ద పెద్ద శరీరాలు పడున్నాయి. అంచేత ఇవేవైనా దీవులేమిటి? దీవు అంటే మామూలుగా సముద్రంలో కొంత ప్రదేశం నీరు లేకుండా ఉంటుంది ఒక దిబ్బలాగా. దాన్ని దీవి అంటారు. అంటే అక్కడ చిన్న ఊరన్నమాట అది. అలా ఏర్పడతాయి. ఇక్కడ ఈ ఏనుగులు పడిపోయిన చోట ఈ రక్త ప్రవాహాల్లోనూ అవి దీవులా అనిపిస్తున్నాయట. తెల్ల గొడుగులు నురుగులుగా ఇంకా తెల్లటి గొడుగులున్నాయట.
ఈ రథాలకు పెట్టుకునేవి అవిను. ఆ గొడుగులు నురుగులా కనిపిస్తున్నాయి, తెల్లటి నురుగులాగా. వింజామరలు రాయంచలుగా. ఈ రాజులు కదా! వీళ్ళందరూ యుద్ధానికొచ్చిన వాళ్ళు చాలామంది రాజులు కదా! ఆ రాజులందరి మింజామరలు కూడా పెట్టుకున్నారు వాటికి, ఆ రథాలకి. అవి ర ఆహ్, ర రాజా హంసల్లా కనిపిస్తున్నాయట. ఆభరణ రత్నాల ధూళులు, ఇంకా ఆభరణాలు పెట్టుకునున్నారు ఈ రాజులందరూను. వాటి ఆ రత్నాలు రాలిపోయి ఆభరణాల్లోంచి ఆ ధూళెంతాను, అంటే చిన్న చిన్న ముక్కలుగా, ఆ బాణాలు తగిలి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి ఇసుక తిన్నెలుగా కనిపిస్తున్నాయట. అవేనా ఇసుక తిన్నెలా? అంటే ఇసుక కూడా మెరుస్తూ ఉంటుంది గదా! అలా ఇసుక తిన్నెల్లా కనిపిస్తున్నాయట. అలా ఉందిట ఆ యుద్ధ భూమంతాను. బలరాముని విశాలమైన కటి ప్రదేశంలో ఇంద్రనీలమణితో సమానమైన నీలాంబరం కైలాసగిరియందు లెస్సగా ప్రకాశించు మేఘం వలె చెలువు గొల్పింది. ఇంకా బలరాముని గురించి చెప్తున్నాడు. బలరాముడు ఈ విశాలమైన వక్షస్థలం ఉంది ఆయనకి. ఆ వక్షస్థలం మీద ఇంద్రనీలమణితో సమానమైన నీలాంబరం. ఇంద్రమణి నీ ఇంద్రనీలమణి ఎలా ఉంటుందో ఆ నీలిరంగు తోటి సమానమైన నీలి అంబరం, అంటే నీలి బట్ట, నీలి కండువా కట్టుకున్నట్టు పైన. అది గిరి మీద, అంటే కైలాస పర్వతం మీద లెస్సగా ప్రకాశించే మేఘం వల్లే కనిపిస్తోందట. అతని చిగురుటాకుల వంటి చేతులకు గల కనక ఖచిత రత్న కంకణముల కాంతులు దిగంతములందు ఇంపెసగసారాయి. ఇంకా చేతులకి చక్కగా, ఆయన చేతులు రాజకుమారుడు కనుక ఆయన చేతులకి కంకణాలు, మామూలుగా ఈ నవరత్నాలు పొదిగిన కంకణాలు పెట్టుకున్నాడు. ఆ చేతులు చక్కగా చిగురుటాకుల్లా ఉన్నాయటంతో అందంగా ఉన్నాయి. చాలా మృదువుగా కూడా కనిపిస్తున్నాయట. ఆ పెట్టుకున్న కంకణాల కాంతులు దిగంతములందు, అంటే అన్ని ప్రదేశాల్లోనూ కూడా మెరుస్తూ కనిపిస్తున్నాయట ఆనందంగాను, చూసేవాళ్ళకి ఇంపుగా. బలభద్రుడు పద్మము వంటి మోమున చిరునవ్వులు చెలువందగా, దృఢమైన ఇనుముతో నిర్మింపబడిన మిక్కిలి భయం వదవించే తన రోకలిని మహావేగంగా గిరగిరా తిప్పుతూ విజృంభించి విరోధుల ప్రాణాలు హరించాడు. ఇంక ఈ బలరాముడు ఏం చేశాడంటే, తన చేతిలో పద్మాల వంటి, బలభద్రుడు పద్మము వంటి మోమున చిరునవ్వుతోటి ఉన్నాడు ఈయన, ఈ బలరాముడు. దృఢమైన ఇనుముతోటి చేయబడి ఉంది, చాలా దృఢంగా ఉంది ఆ ఇనుము, చాలా గట్టి ఇనుముతోటి ఒక రోకల్ లాంటి చేయించుకున్నట్ట. ఆ రోకలికి అది చూస్తేనే భయం వేస్తోందట. భయం పుట్టేటట్టుగా పుట్టే ఆ రోకల్ని మహావేగంతో గిరగిరా తిప్పుతున్నట్ట. ఎంతో వేగం తోటి గిరగిర తిప్పుతున్నాడు. అలా విజృంభించి విరోధుల ప్రాణాలు హరించాడు. ఈ విరోధుల మీదకి అది ఉచ్చు కొట్టాడంటే ఇనప రోకలు కదా, తలకాయలు చచ్చి బద్దలైపోతాయి. ఏ గుండెల మీదో కొడితే గుండె ఆగిపోతుంది. ఇలాగా ఎలా వాళ్ళనందరినీ ఆ రకంగా సంహరిస్తున్నట్ట ఈ బలరాముడు. రక్కసుల గుంపును కలవరపెట్టువాడు. ఈ రాక్షసుల గుంపంతా, అంటే ఆ ఎదుటి సైన్యాన్నంతటిని కలవరపెట్టేస్తున్నట్టు, అంటే భయం గొలుపుతున్నాడు. ప్రబలమైన బలము గలవాడు, ఎంతో గొప్ప బలవంతుడు, భయత్రస్తులకు కల్పవృక్షము వంటివాడు. ఇంక బాగా భయపడే వాళ్ళు ఉంటారే, అతని అతని ఆ కృష్ణ బలరాముల దగ్గర యుద్ధం చేసేవాళ్ళు, వాళ్ళకి కల్పవృక్షంలా ఉంటున్నట్ట. అంటే వాళ్ళని భయం లేదని చెప్పి వాళ్ళ భయాన్ని తీరుస్తున్నాడు అనమాట. ముల్లోకాలను గడగడలాడించేవాడు, 3 లోకాలు కూడా గడగడలాడిపోతున్నాయి ఈయన్ని చూస్తేను. హలాయుధమును ధరించేవాడు. మామూలుగా భూమి దున్నుతూ ఉంటారు రైతులు, దాన్ని హలం అంటారు. అలాంటి ఆయుధాన్ని పట్టుకున్నట్ట ధరించేవాడు. ఆయన బలరాముడు ప్రళయకాల యముని చందంగా,
ప్రకాశించాడు. ప్రళయకాలంలో యమధర్మరాజు ఎలాగా ఆ, వి- బాగా భయంకరంగా ప్రకాశిస్తూ ఆయన ఇంకా అందరినీ చంపేస్తూ ఉంటాడు. అలాగ ఉన్నట ఈ బలరాముడు కూడాను. అతని కడగన్నులందు మిక్కిలి భయంకరములైన నిపురవ్వలు గుప్పు గుప్పున వెలువడినాయి. ఆయన కళ్ళల్లోంచి నిపురవ్వలు గుప్పు గుప్పుమని చెప్పొస్తున్నాయి బయటికి. అంటే అంత కళ్ళు ఎర్ర చేసి మరీ చూసి వాళ్ళని భయపెట్టేస్తున్నాడు. కనకరత్న ఖచ్చితములైన కడియాల చుట్టలచే శోభిల్లు తన ఇనుప నాగలిని వేగంగా విసురుతూ అతడు విరోధుల తలలు రొమ్ములు చీల్చి ముక్కలు ముక్కలు చేశాడు. ఇంకా అతను ఏం చేస్తున్నాడు? కనకరత్న ఖచ్చితములైన కడియాలు చుట్టలచే అతను కనక బంగారపు కడియాలకి రత్నాల పొదిగిన బంగారపు కడియాలు వేసుకున్నట్ట. శోభిల్లు తన ఆ ఇనుప నాగలిని వేగంగా విసురుతూ ఆ చేతులతోటి ఇనుప నాగల్ని చాలా వేగంగా విసురుతున్నట్ట. విసురుతూ ఆ నాగల్ని అతడు విరోధుల తలలు బదలు కొడుతున్నాడు, రొమ్ములు గుండెల మీద కొడుతున్నాడు. ఆ గుండెలు బదలు కొడుతున్నాడు, చీల్చి ముక్కలు ముక్కలు చేశాడు. వాళ్ళ శరీరాన్ని పాపం ముక్కలు ముక్కలు చేశాట. అది చూసి జరాసంధుడి సైన్యం భయంతో విలవిల్లాడుతూ రణరంగంలో తలవరాల్చింది. అది చూసిన ఈ జరాసంధుడి యొక్క సైన్యం అంతా కూడా భయం వేసిపోయింది. వాళ్ళకందరికీ పాపం భయం వేసిపోయి విలవిల్లాడిపోయిందిట. రణరంగంలో తలవరాల్చింది. బాబోయ్, మేము ఇంక యుద్ధం చేయలేమని చెప్పి తలవాల్చేసింది. అయినా చంపేస్తాడు కదా, ఆయన రోకలు పుచ్చుకు కొడతాడు, నాగలి పుచ్చుకు కొడతాడు. బలరాముడు కోప విజృంభణంతో మహాభయంకరమైన రూపంతో విలసిల్లాడు. ఈయన చాలా కోపంతో ఉన్నాడు, విజృంభించున్నాడు. కోపంతో మహాభయంకరంగా కనిపిస్తున్నాడు. ఒక చేతితో ఏడికోల సాచి నగలు రాలిపడేటట్లు నాగలిని ఆ రాజశ్రేష్ఠుల మెడకు తగిలించి దగ్గరకు లాగాడు. ఈ నాగలి కొంచెం పొడవుగా ఉంటుంది, దానికి ఉన్న కర్ర పొడవుగా ఉంటుంది. చిగుర్ని ఈ నేల దున్నడానికి ఉపయోగిస్తారు కదా, మరి ఈ నేలని అలా పెచ్చుల్లా లాగడానికి ఉపయోగిస్తారు. అంచేత ఆ నాగలితోటి ఈ రాజశ్రేష్ఠులు అందరూ ఉన్నారు కదా యుద్ధంలో, ఎదటి సైన్యంలో, వాళ్ళ తలలు మెడలు పట్టుకుని దగ్గరికి లాక్కుంటున్నట్టు ఈయన దగ్గరికి. అమిత దర్పంతో వారి వేషాలు చెరచి అవి ఎంతో చాలా ప్రతిష్టతోటి, చాలా దర్పాన్ని నేను చాలా గొప్పవాణ్ణి అని ఆ గర్వంతో వారి వేషాలన్నీ కూడా పాడి చేసేస్తున్నట్టు ఈ నాగలితోటి లాగి దగ్గరికి లాగి రణరంగంలో వాళ్ళ మెడలో ఉన్న ఆభరణాలు ఏమైనా పెట్టుకుంటే అవన్నీ లాగేస్తున్నాడు. లాగేసి అన్ని కింద పారేసి అవన్నీ చెరచేసి వాళ్ళ వేషాలన్నీను ఈ రణరంగంలో నెత్తుర్లు పారేటట్లు, ఈ రణరంగంలోనూ నెత్తురు ప్రవహించేటట్లుగా మరొక చేతిలోని రోకలతో నెత్తిపై మొత్తినాడు. ఇంకో చేతితో నాగలితో దగ్గరికి లాక్కుంటున్నాడు, ఇంకో చేతిలో రోకలుంది, ఆ రోకలతో నెత్తిమే మొత్తుతున్నట్టు. మొత్తితే ఇంకేముంటారు, వాళ్ళు చచ్చిపోతున్నారు. తలలు బద్దలైపోయి వాళ్ళ హృదయాలు గుండెలు బద్దలైపోయి చచ్చిపోతున్నారు. ఆశ్చర్యం కలిగించు ఆ యుద్ధభూమి యందు బలభద్రుని నాగటిచే బద్దలు కొట్టబడిన ఏనుగు కుంభస్థలము లందలి ముత్యాలు నేల రాలి కర్షకుల నాగటి చాళ్లలో చల్లబడిన విత్తనాల విధంగా వెలసిల్లినాయి. అలా ఈ బలరాముడు యుద్ధం చేస్తూ ఉంటే నాగలతోటేను ఈ ఇనుప రోకలతోటేను అలా ఆశ్చర్యంగా ఉంది చూసి వాళ్ళకి. ఆ నాగటిచే బద్దలు కొట్టబడిన ఏనుగు కుంభస్థలాలు నాగలి పుచ్చుకుని ఏనుగు యొక్క తలలన్నీ పగలగొడుతుంటే అందులో ఉన్న ముత్యాలు నేల మీద రాలిపోతున్నాయిట. అవి ఎలా కనిపిస్తున్నాయిటంటే రైతు నాగటి చాళ్లలో
ఈ నాగటితోటి ఇలా గీతల్లా పెడతాడు. అంటే మట్టి అక్కడ దో ఇటు అటు తప్పుకొని నాగలితోటి దున్నినప్పుడు మధ్యలో కొంచెం గీతలా పడి అది సన్నటి మధ్యగా హ్మ్, ఉంటుందనమాట. కొంచెం లోతుకి. ఆ లోతు ప్రదేశంలో ఏం చేస్తారు, ఈ విత్తనాలను జల్లుతారు. విత్తనాలను జల్లి తర్వాత నీరు ఎప్పుడైతే పెడతారో అప్పుడు ఆ విత్తనాలన్నీ మొలకెత్తుతాయనమాట. అలాగా ఆ నాగటి చాళ్ళల్లో అంటే ఆ నాగలితోటి దున్నినప్పుడు వచ్చిన ఆ గీతల్లో విత్తనాలు ఎలా వేస్తారో ఆ విధంగా కనిపిస్తున్నాయట ఈ ఏనుగు కుంభస్థలాల్లోంచి పడిన ముత్యాలు. ఆ ముత్యాలన్నీ నేల మీద పడి. బలభద్రుడు తరుముతూ తన నాగలిని తిప్పుతూ సమీపించగా శత్రు సమూహాలు భయపడి దూరంగా పారిపోతున్నాయిట. ఇలా ఈ బలభద్రుడు వాళ్ళని తరుముతున్నాడు. ఈ తన నాగలిని తిప్పుతున్నాడు. తిప్పి వాళ్ళని సమీపిస్తూ ఉంటే ఆ శత్రుమూహ మూ ము శత్రు సమూహాలన్నీ కూడా భయపడిపోయి దూరంగా పారిపోతున్నారట వాళ్ళు పాపం అందరూను. ఆశ్చర్యపోతున్నారట. పక్కకు తొలగుతున్నారట. పక్కకి తప్పుకుంటున్నారట ఆయన దగ్గర నుంచి. లోపడుతారు అంటారు. అంటే ఆయనకి దొరికిపోతున్నారు కొంతమంది. చాటుకు పోతారు. ఆయన కనిపించకుండా దూరంగా చా చాటుగా కనిపించని చోటుకెళ్ళిపోతున్నారట. చెడిపోతారు. అంటే కొంతమంది పాపం కాళ్ళు, చేతులు అన్నీ పోగొట్టుకుని ఇదయిపోతున్నారు. చనిపోతారు. చచ్చిపోతున్నారు. నేల మీద పడి పొరలుతు పొరలుతున్నారు. నేల మీద దొర్లుతున్నారట వాళ్ళు. వెనుకకు మరలిపోతారు. వెనక్కి పోతున్నారట. కలత చెందుతున్నారు. ఇలా రకరకాలుగా బాధలు పెడుతున్నాడు ఈ బలరాముడు. ఆ యుద్ధ భూమిలో శత్రు సైన్యాన్నంతనేను. తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీ